నమస్తే వెల్కమ్ టు వినై న్యూస్ నా పేరు వైష్ణవి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ కు వచ్చిన జాతీయ భద్రతా సలహాదారు పూర్తయిన 149 ప్రొబేషనరీల బేసిక్ కోర్సు శ్రీవారి పుష్పయాగానికి సర్వం సిద్ధం కార్తీక మాసంలో నిర్వహించే ప్రథమ ఉత్సవం ఈ నెల 14 నుండి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 17న స్వామివారి కళ్యాణ మహోత్సవం విద్యార్థినిని పరామర్శించిన జిల్లా ఎస్పీ పోలీసుల లాఠీ చార్జినే కారణమని విపక్షాల ఆగ్రహం ఇక వార్తల్లోకి వెళ్తే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతోంది. ఇందులో అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ బ్యాచ్లో 149 మంది ప్రొబేషనరీలు బేసిక్ కోర్సు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో తెలంగాణ కేడర్కు 4, ఏపీ కేడర్కు 5గురిని కేటాయించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 8 మందిని ప్రొబేషనరీలకు అజిత్ దోవల్ ట్రోఫీలు అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి సర్వం సిద్ధమైంది. అలంకార ప్రియుడు నిత్య కళ్యాణ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో శ్రీవారికి నిర్వహించే ప్రథమ ఉత్సవం పుష్పయాగ మహోత్సవం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఉభయ దేవరులతో కలిసి మలయప్ప స్వామికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్పయాగానికి టీటీడీ 8 టన్నుల పుష్పాలు సేకరించింది. కర్ణాటక, తమిళనాడుతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని దాతల సాయంతో పుష్పాల సేకరణ చేశారు. కర్ణాటక నుంచి 4 టన్నులు, తమిళనాడు నుంచి 3 టన్నులు, ఏపీ, తెలంగాణ నుంచి టన్ను పుష్పాలు సేకరించారు.
ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఏడాది కూడా పుష్పయాగ మహోత్సవం సందర్భంగా సుమారు 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు, అలాగే 8 టన్నుల పుష్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ వద్ద బీజేపీ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉద్యమాల బాట తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు కళ్ళకు అద్దినట్లు కనిపిస్తున్నాయని, జిల్లాల కన్నా ఎక్కువ ధాన్యం పండించే జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా అని అన్నారు. అక్టోబర్ 4 నుండి ఇప్పటి వరకు రైతన్నలు వరి కోసి ధాన్యాన్ని రోడ్ల మీద ఎండబెట్టుకుని రాత్రనక పగలనక చలికి రోడ్డు మీద పడిగాపులు కాసే పరిస్థితి చాలా బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తే కానీ బుద్ధి రాదని అడుగుతా ఉన్నా. ఐఏఎస్ ఎందుకమ్మా చదివినావు? ఇక్కడ ప్రజాప్రతినిధులకు బుద్ధి లేదు. కనీసం నువ్వన్నా కన్ను తెరిచి చూడాలి కదా. అధికార యంత్రానికి బుద్ధి లేదు, ప్రజాప్రతినిధులకు బుద్ధి లేదు. ఈరోజు మేము ధర్నా చేయాల్సి వచ్చింది. రాష్ట్రం అంతటా రోజు చేసుకుంటూ వస్తున్నాం, రోజు దిష్టి బొమ్మలు తలగబెడుతున్నాం. అయినా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. రైతులు ఏం కావాలి? ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంది? రేపు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పంటను కొనుగోలు చేయాలని వాళ్ళన్ని కలెక్టర్ ఆఫీసుల ముందట భారతీయ జనతా పార్టీ ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ గారు రైతులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు, అయోమయంలో గురి చేస్తూ ఉన్నారు. మీరు వరి పండించొద్దు అని చెప్తున్నాడు. యాసంగిలో వరి పండించొద్దని చెప్పుకుంటూ వానాకాలం పండినటువంటి పంట రోడ్ల మీద ఉన్నదాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు రైతులు నెట్టేస్తూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి, అయ్యా కేసీఆర్ గారు యాసంగి పంట దేవుడెరుగు, ఇప్పుడు వానాకాలంలో పండినటువంటి పంటను మీరు కొనుగోలు చేస్తామని చెప్పి గతంలో మాటిచ్చారు, కొనుగోలు చేయమని చెప్పేసి వాళ్ళ రైతాంగం అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ రోడ్ల మీద ఉన్నటువంటి ప్రతి పంట గింజను మీరు కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్తోని సెంటర్లలో కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఎమ్మెల్యేలు వచ్చి కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఆ కొబ్బరికాయలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలని గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు తెలియజేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయం వద్ద మేము ఒక డిమాండ్ తోటి, ప్రధానమైనటువంటి డిమాండ్, మేము వానాకాలంలో పండించినటువంటి పంటని వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుఫాన్గా తీరం దాటిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ನನ್ನ ಫ್ರಿಜ್ ಫೋನ್ చెప్తుంది ఫోన్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామం పరిధిలో కొలువైనటువంటి శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 14 నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా స్వామివారి సన్నిధిలో జరుగుతాయని చైర్మన్ కిరణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 17వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. కావున భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుట్ట ఈవో రవికుమార్, అర్చకులు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పులిగొండ మండలం గ్రామం వెంకటాపురంలో కొలువై ఉన్న శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు అత్యంత వైభవంగా భక్తులందరి సన్నిధిలో చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తారీఖు స్వామివారి కళ్యాణం, 19వ తారీఖు చట్ర స్నానం కార్యక్రమాలు ఉంటాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతుల ఇబ్బందులకు వ్యతిరేకంగా కోరుట్లలో ధర్నా నిర్వహిస్తున్నట్లు కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ రావు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు పండించే వడ్లను కొనుగోలు చేయకుండా రైతుల పట్ల చూపుతున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. 4 మండలాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఒత్తిడి తీర్చడం కోసం రేపు అనగా 12వ తారీఖు శుక్రవారం రోజున పెద్ద ఎత్తున మన నియోజకవర్గం తరఫున కోరుట్లలో, అదేవిధంగా కోరుట్ల మండల్, కోరుట్ల పట్టణం, అదేవిధంగా మెట్పల్లిలో మెట్పల్లి మండలం, మెట్పల్లి పట్టణం, ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్ 4 మండలాలు కలిసి రేపు పెద్ద ఎత్తున మన నిరసన తెలపడానికి కోసం అందరూ కదిలి రావాలని చెప్పి రైతాంగాన్ని కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇది అందరి బాధ్యత, మన బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను తప్పుదో పెట్టించి ప్రయత్నం చేసి మేము కొన్నవన్నవని ఒకరు, కొంటామని ఒకరు, కొనమని ఒకరు క్లారిటీగా వేసంగి మేము అట్లా కొంటున్నామంటే ఇప్పటికీ మనం పొలాలు వేసుకోవడానికి టైం ఉంది కనుక పొలాలు వేసుకోవచ్చు. పొలాలు వేసుకోవద్దని కేసీఆర్ చెప్పి మరి రైతులకు నష్టం చేయొద్దని చెప్పి రైతుల పక్షాన్ని మనం నిల్చుంటే అది బూటకం అని చెప్పి బదనాం చేసే ఈ నాయకులు తెలియలేని నాయకులు ఉన్నారు కనుక దానికోసం మీ రైతాంగం అంతా కూడా రేపు వచ్చి మన నిరసన తెలిపి వేసంగి వడ్లు కొనాలే తప్పక అని చెప్పి మన నినాదంతో మీరందరూ కూడా రేపు ధర్నాలో పాల్గొనాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతున్నాను. కొంచెం శరీరం బాగాలేక నేను ఇంకా రాలేకపోతున్నా. ఇంకొక 4-5 రోజులైతే కుదుట పడుతుంది. ఒక 60-70% రికవర్ అయిపోయినా, ఇంకో 20-30% వీక్నెస్ ఉంది కనుక నేను రేపు ధర్నాలో పాల్గొనలేకపోతున్నా. నా కుమారుడిని సంజయ్ని పంపిస్తున్నా కనుక మీరందరూ సహకరించి పెద్ద ఎత్తున మెట్పల్లి పట్టణంలో, కోట్ల పట్టణంలో పెద్ద ఎత్తున ధర్నాకు సహకరించాలి, రైతాంగం అంతా కదిలి రావాలని చెప్పి చేతులెత్తి రైతాంగాన్ని నమస్కారం చేసి కోరుతున్నాను. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ ఆర్బీఆర్ కాంప్లెక్స్ లో డివిజన్ అధ్యక్షులు మణిక్రావు ఆధ్వర్యంలో డివిజన్ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ప్రతి 3 నెలలకు ఒకసారి అక్కడ ఒక సమావేశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సమావేశం ఉంటుంది. తద్వారా జిల్లా స్థాయి నుంచి ఒక సమావేశం, తర్వాత డివిజన్ స్థాయిలో కూడా ఒక సమావేశం.
కంపల్సరీగా భాగస్వాములై మనతో పాటు మన నుంచి ఒక 5 మంది కార్యకర్తలు తీసుకునే విధంగా ప్రణాళిక చేయాలి. ఏదేమైనా టీం మియాపూర్ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏ విషయంలో కూడా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ లేదా ప్రజా సమస్యల విషయంలో ఏ కార్యకర్త ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా స్పందించి మియాపూర్ డివిజన్ అన్నింటిలో ముందుంటుంది. కాబట్టి మనం ఈ విషయంలో కూడా ఖచ్చితంగా మనం ముందుండి ఈ మిలియన్ మార్క్స్ కూడా సక్సెస్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరు కార్యకర్తలు పేర్లు వాళ్ళ ఫోన్లు తీసుకుంటారు. పొద్దున 5 4 తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా మనం ముందు రోజే బంధువులు ఇంట్లో లేకపోతే అక్కడ అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా భారీగా వర్షం పడుతుండటంతో తిరుమల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్ వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు వసతి గదులకు చేరుకునేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం విమర్శించడం సరికాదని అంబర్పేట్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అంబర్పేట్ చే నెంబర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై చట్టాలను చేయడం సమంజసం కాదని సుధాకర్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా కేంద్రంలో చేస్తున్న రైతుల వివక్ష వహించడం సరికాదన్నారు. పంజాబ్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తారు కానీ తెలంగాణలో చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పట్టుకొని నువ్వు కేసీఆర్ అనడం అంటే నిజంగా హాస్యాస్పదం. నిజంగా నీకు రైతుల మీద సానుభూతి ఉంటే ఇవాళ రండి, మాయంబడి రండి, అది ప్రొక్యూర్మెంట్ కోసం పాటుపడండి, ప్లస్ ఎంఎస్పీ కోసం మినిమం మీ ప్రభుత్వమే ఉంది కదా, మినిమం ఎంఎస్పీ ప్రైస్ ఉండాలని చెప్పి మీ చట్టాలలో తీసుకురండి. మేము చట్టం వ్యతిరేకిస్తలేము, మీ చట్టం చేసుకున్నారు, మీ ప్రభుత్వం ఉంది, చట్టం తీసుకురండి. కానీ దాంట్లో అన్ని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మీ గవర్నమెంట్ కూడా ఉంది. చట్టం తెచ్చినప్పుడు మినిమం సేల్ ప్రైస్ అనేది ఏదైతే హక్కు ఉందో, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. దానికోసం మీరు కూడా ముందు రండి. అది ఏం తీసుకురాకుండా ఖాళీ అడ్డగోలుగా మాటలు మాట్లాడుతుంటే ఇన్ని రోజులు చూసి భరించడం ఇక మేము భరించము. మేము ఇంతకుముందు సెపరేట్ తెలంగాణ కోసము రాటు తెల్లిన మేము ఉద్యమకారులం. అసలు మేము రోడ్డు మీదకి వస్తే మేము ఏమవుతుందో ఇప్పటి నుంచి చూపిస్తామని తెలియజేస్తాను. జై తెలంగాణ. ఇన్ని రోజు శాంతియుతంగా మేము ఏదో పార్లమెంట్లో కొట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా స్పందన వస్తుందని ఆశించాము. ఎప్పుడైతే ఆశించామో మాకు అలవాటైంది ఉడుకు రక్తం, అది ఏదుందో రోడ్ పైకి వచ్చేసి చూపిస్తాము. సెంట్రల్ ఏదో కేసీఆర్ గారు చెప్పినారో ఢిల్లీలో కూర్చొని కూడా మేము ధర్నా చేస్తాం. కానీ ఒక ఫార్మర్కి, ఒక రైతుకు న్యాయం చేసేంత వరకు మాత్రం మేము పోరాడుతూనే ఉంటామని మాత్రం చేయబోతా ఉన్నాము. ఢిల్లీలో కూడా చేయబోతా ఉన్నాము. కోర్టు కూడా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో ప్రజలంతా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కేసులో సమస్యలపై కోర్టుల్లో లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల సత్వర పరిష్కారాలు పొందవచ్చని కల్వకుర్తి ప్రిన్సిపల్ సివిల్ జూనియర్ జడ్జి ప్రదీప్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రదీప్ హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ దాసరి కృష్ణమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో న్యాయమూర్తి ప్రదీప్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రామ ప్రాంతాల్లో న్యాయం శాస్త్రాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమన్గల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ వందనా శ్రీనివాసరెడ్డి, కల్వకుర్తి బార్ అసోసియేషన్ న్యాయవాదులు వెంకటేష్, శేఖర్, కుమార్, జయంతి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఎందుకు అవగాహన లోపం ఉన్నది ఎక్కువగా, కాబట్టి ఈ చట్టాన్ని ఒకదాన్ని తయారు చేద్దామని చెప్పేసి లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని తీసుకుని వచ్చింది. ఈ లీగల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం మనం ఏం చేస్తామంటే, దాంట్లో ఏదైనా కేసు ఉన్నది మనకి సిఆర్పి వెళ్ళదు. ఎవరైనా అలా చేసినప్పుడు ఏం చేయాలి, మన తల్లిదండ్రులకు వెంటనే చెప్పాలి. తర్వాత బాల కార్మిక వ్యవస్థ ఉన్నది. బాల కార్మికులు చిన్న పిల్లల్ని తల్లిదండ్రులైన సోమరిపోతు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా కేసులు ఎందుకు ఇంతగానంగా ఉంటున్నాయి, ప్రజల్లో ఎందుకు అవగాహన లోపం ఉన్నది ఎక్కువగా, కాబట్టి ఈ చట్టాన్ని ఒకదాన్ని తయారు చేద్దామని చెప్పేసి లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని తీసుకుని వచ్చింది. ఈ లీగల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం మనం ఏం చేస్తామంటే, దాంట్లో ఏదైనా కేసు ఉన్నది మనకి సిఆర్పి. అనంతపురంలో కొన్ని రోజుల కిందట విద్యార్థుల నిరసన హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. తమ ఎయిడెడ్ కాలేజీని రద్దు చేయవద్దంటూ సాయిబాబా కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జయలక్ష్మి అనే విద్యార్థిని తలకు గాయం కాగా పోలీసులే కారణమంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప విద్యార్థిని జయలక్ష్మిని పరామర్శించారు.
నిజాయితీ నిబద్ధత మీరు తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేశారండి. ఏం జరిగిందని నిజం మొన్న జరిగిన సంఘటనలో గాయపడిన విద్యార్థిని జయలక్ష్మి గారిని ఈరోజు ఫ్యామిలీ సభ్యులతో సందర్శించి ఆమె నిజాయితీగా నిలబడినందుకు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆ రోజు ఏం జరిగింది కాలేజీలో దాన్ని మీడియా ముందు ఆ రోజు నుంచి ఈవెన్ హాస్పిటల్లో డాక్టర్ ముందు కూడా ఆమె అదే చెప్పింది. మెడికల్ సర్టిఫికేట్ కూడా అదే రాశాను. సో ఎటువంటి లాఠీ చార్జ్ వల్ల నాకు గాయాలు కాలేదు. ఫస్ట్ అక్కడ లాఠీ చార్జ్ జరగలేదు. ఎవరో వేసిన రాళ్ళు తన ముంభాగంలో పడి గాయాలైంది అని ఆమె చెప్పిన ఒక వీడియోస్ అంతా వైరల్ అని మీరు కూడా చూశారు. సో ఈరోజు కూడా అదే వాక్యతో నిలబడి నిజాయితీగా చెప్పినందుకు మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాదు అనంతపురం జిల్లా ప్రజల నుంచి ఆమెకు విశేషంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను. స్టూడెంట్స్కి ఒక లక్షణం అంటే నిజాయితీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో ఆకివీడు టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ మోటుపల్లి సత్యరాజ్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. మంత్రి ఆళ్ల నాని ఏలూరు పార్లమెంట్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పుష్పాల వాసుబాబు పార్టీ కండువా కప్పి సత్యరాజ్ను పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకర్షించడం వల్ల టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినట్టు మోటుపల్లి సత్యరాజ్ అన్నారు. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్కు వచ్చిన జాతీయ భద్రతా సలహాదారు, పూర్తయిన 149 ప్రొబేషనరీల బేసిక్ కోర్సు. శ్రీవారి పుష్పయాగానికి సర్వం సిద్ధం, కార్తీక మాసంలో నిర్వహించే ప్రథమ ఉత్సవం. ఈ నెల 14 నుండి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, 17న స్వామివారి కళ్యాణ మహోత్సవం. విద్యార్థినిని పరామర్శించిన జిల్లా ఎస్పీ, పోలీసుల లాఠీ చార్జినే కారణమని విపక్షాల ఆగ్రహం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.